శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ చతుశ్చత్వారింశోధ్యాయ. అంధకుని దూతలతో శివుని సంభాషణము. సనత్కుమార ఉవాచ తతో హిరణ్యాక్ష సుతః కదాచిత్ సంశ్రావితో నర్మయుతైర్మధాంధైః తైర్భ్రాతృభిః సంప్రయితో విహారే కిమంధరాజ్యేన తవాజ్యకార్యం. హిరణ్యనేత్రస్తు బభూవ మూఢః కలిప్రియో నేత్రవిహీన ఏవ. యో లబ్ధవాంస్త్వా వికృతం విరూపం ఘోరైస్తపోపిర్గిరిశం ప్రసాద్య. సత్వం న భాగీ ఖలు రాజ్యకస్య కిమన్యజాతోపి లభేత రాజ్యం. విచార్యతాం తద్భవతైవ నూనం వయం తు తద్భాగిన ఏవ సత్యం. తేషాం తు వాక్యాని నిశమ్యతాని విచార్య బుద్ధ్వా స్వయమేవ దీనః. తాన్ సాంతయిత్వా వివిధైర్వచోభిర్గతస్త్వరణ్యం నిశినిర్జనం తు. వర్షాయుతం తత్ర తపశ్చచార జజాపజాప్యం విధృతైకపాదః. ఆహారహీనో నియమోర్ధ్వబాహుః కర్తుం న శక్యం హి సురాసురైర్యత్. ప్రజ్వాల్య వహ్నిం సజుహోతి గాత్రమాంసం స రక్తం ఖలు వర్షమాత్రం. తీక్ష్ణేన శస్త్రేణ నికృత్య దేహత్ సమంత్రకం ప్రత్యహమేవ హుత్వా. స్నాయవ్యస్తిశేషం కుణపం తదాసౌ క్షయం గతం శోణితమేవ సర్వం. యదాస్య మాంసాని నసంతి దేహే ప్రక్షేప్తు కామస్తు హుతాసనాయ. సనత్కుమారుడిట్లు పలికెను. ఒకప్పుడు హిరణ్యాక్షుని కుమారుడు అంధకుని గర్వముతో కన్నుగానని అతని సోదరులు పరిహాసము చేయుచు విహారవేళయందు అతనితో నిట్లనిరి. ఓరి గుడ్డివాడా, నీకీ రాజ్యముతో పని ఏమి? ఘోరమగు తపస్సును చేసి శివుని ప్రసన్నునిగా చేసుకొని కలహప్రియుడవు, అంధుడవు, వికృత రూపుడవు అగు నిన్ను పుత్రునిగా బరసిన హిరణ్యాక్షుడు నిశ్చయముగా మూర్ఘుడైనాడు. అట్టి నీవు రాజ్యమునకు అర్హుడవు కావు. హిరణ్యాక్షునకు జన్మించిన వాడవు నీవు కావు. ఇతరుని సంతానముగు నీకు ఈ రాజ్యము ఎట్లు లభించును? నీవు స్వయముగా ఆలోచించుము. మేము యథార్థముగా నీకు భాగమునిచ్చెదము. అతడు వారి వచనములను విని తన బుద్ధితో ఆలోచించుకొని దీనుడై వారికి పలు వచనములతో నచ్చజెప్పి రాత్రియందు నిర్జనమగు అడవికి వెళ్ళెను. అతడు అచట ఒంటి కాలిపై నిలబడి ఆహారమును విడనాడి నియమములను పాటిస్తూ చేతులను పైకెత్తి దేవతలకు గాని రాక్షసులకు గాని చేయ సఖ్యము గాని తపస్సును 10,000 సంవత్సరములు చేసెను. అతడు మంత్రమును జపించెను. అతడు 1 సంవత్సర కాలము ప్రతిదినము అగ్నిని ప్రజ్వరిల్లజేసి పదునైన కత్తితో దేహము నుండి మాంసమును కోసి మంత్రపూర్వకముగా ఆ మాంసమును మరియు రక్తమును హోమము చేసెను. అతని దేహములో రక్త మాంసములు పూర్తిగా హరించిపోయినవి. నరములు ఎముకలు మాత్రమే మిగిలియుండెను. ఆ శవము వంటి శరీరమును అతడు అగ్నిలో హోమము చేయగోరెను. తతస్స దృష్ట స్త్రీ దశాలయైర్జనైః సువిస్మితైర్భీతియుతైః సమస్తైః అధామరైః శీఘ్రతరం ప్రసాదితో బభూవధాత నుతిభిర్నుతోహి. నివారయిత్వాధ పితామహస్తం హ్యువాచ తం చాద్య వరం వృణీష్వ. యస్యాప్తి కామస్తవ సర్వలోకే సుదుర్లభం దానవతం గృహాణ. స పద్మయోనేస్తు వచో నిశమ్య ప్రోవాచ దీనః ప్రణతస్తు దైత్యః. యైర్నిష్ఠురైర్మే ప్రహృతం తు రాజ్యం ప్రహ్లాదముఖ్యా మమ సంతు భృత్యాః. అంధస్య దివ్యం హి తదాస్తు చక్షురింద్రాదయో మే కరదా భవంతు. మృత్యుస్తు మా భూన్మమ దేవదైత్య గంధర్వ యక్షోరగ మానుషేభ్యః. నారాయణాద్వా దితిజేంద్ర శత్రోః సర్వాగ్ననాత్ మయాచ్చర్వాత్. శ్రుత్వా వచస్తస్య సుదారుణం తత్సు శంకితః పద్మభవస్తమాః. అప్పుడు స్వర్గమునందలి దేవతలందరూ ఆశ్చర్యముతో మరియు భయముతో అతనిని గాంచి వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆయనను స్తుతించి ప్రసన్నుని చేసుకొనిరి. అప్పుడు ఆ బ్రహ్మ అంధకుని ఆ ప్రయత్నమును ఆపివేసి ఇట్లు పలికెను. ఓ దానవ, ఈ లోకములన్నింటిలో మిక్కిలి దుర్లభమగు ఏ వస్తువునైనను నీవు కోరుచుంటివా? అట్లయినచో వరమును కోరుకొనుము. నీ కోరిక ఈనాడే నీకు సిద్ధించగలదు. దీనుడగు ఆ దానవుడు బ్రహ్మ యొక్క మాటను విని ప్రణమిల్లి ఇట్లు పలికెను. పరుషవచనములను పలికి నా రాజ్యమును అపహరించిన ప్రహ్లాదుడు మొదలగు నా సోదరులు నాకు సేవకులగుదురుగాక. అంధుడనగు నాకు దివ్యమగు నేత్రము నిమ్ము. ఇంద్రుడు మొదలగు వారు నాకు పన్నును కట్టెదరుగాక. నాకు దేవ, దానవ, గంధర్వ, యక్ష, నాగ, మనుష్యుల చేతిలో మృత్యువు కలగకుండుగాక. రాక్షస శత్రువగు నారాయణుని వలన గాని
సర్వరూపుడగు శివుని వలన గాని లేక సర్వజనుల వలన గాని నాకు మృత్యువు కలగకుండుగాక. అంధకుని దారుణమగు ఆ మాటలను విని బ్రహ్మ అధికమగు శంకను పొంది అతనితో ఇట్లనెను. బ్రహ్మోవాచ దైత్యేంద్ర సర్వం భవితా తదేతద్వినాశహేతుం చ గృహాన కించిత్ యస్మాన్న జాతో న జనిష్యతే వాయో న ప్రవిష్టో ముఖమంతకస్య అత్యంత దీర్ఘం ఖలు జీవితం తు భవాదృశాః సత్పురుషాస్త్యజంతు ఏతత్వజస్సానునయం నిశమ్య పితామహం ప్రత్యాహ పునస్స దైత్యః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ రాక్షసవీరా, నీవు కోరిన సర్వము అటులనే జరుగగలదు. కానీ ఏదో ఒక మరణ కారణమును స్వీకరించుము. ఏలయనగా మృత్యుముఖమును చేరని ప్రాణి ఇంతవరకును పుట్టలేదు, ఈ పైన పుట్టబోదు. నీ వంటి సత్పురుషులు మిక్కిలి దీర్ఘమగు జీవితమును స్వీకరించకపోవుటయే శ్రేష్టము గదా. బ్రహ్మగారు అనునయపూర్వకముగా చెప్పిన ఈ మాటను విని ఆ రాక్షసుడు మరలా ఇట్లు పలికెను. అంధకౌవాచ కాలత్రయే యాశ్చ భవంతి నార్యః శ్రేష్టాశ్చ మధ్యాశ్చ తథా కనిష్టాః తాసాం చ మధ్యే ఖలు రత్నభూత మమాపి నిత్యం జననీవ కాచిత్. కాయేన వాచా మనసాప్యగమ్య నారీ నృలోకస్య చ దుర్లభాయ తాం కామయానస్య మమాస్తు నాసో దైత్యేంద్ర భావాద్ భగవాన్ స్వయంభూః. వాక్యం తదా కన్యస పద్మయోనిః సువిస్మితః శంకర పాదపద్మం సస్మార సంప్రాప్య నిదేశమాసు శంభోస్తు తం ప్రాహ తతోంధకం వై. అంధకుడిట్లు పలికెను, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉత్తమ మధ్యమ అధమ స్వభావములు గల స్త్రీలందరిలో సర్వశ్రేష్ఠురాలు నాకు నిత్యము తల్లివలే పూజింపదగినది ఒకానొక యువతి గలదు. ఆ యువతి మానవులకు మనోవాక్కాయములచే పొందసఖ్యముగానిది. స్వయంభూడగు బ్రహ్మ భగవానుడా, ఆమెను నేను కామించినచో రాక్షస చక్రవర్తి పదవి నుండి వెంటనే భ్రష్టునగుదును. సంభోడగు ఆ బ్రహ్మ ఆ మాటలను విని మిక్కిలి విస్మయమును పొందినవాడై శంకరుని పాదపద్మమును స్మరించి వెంటనే శంభుని ఆదేశమును పొంది అప్పుడు ఆ అంధకునితో ఇట్లనెను. బ్రహ్మోవాచ యత్కాంక్షసే దైత్యవరాస్తు తే వై సర్వం భవత్యేవ వచస్సకామం ఉత్తిష్ట దైత్యేంద్ర లభస్వ కామం సదైవ వీరైస్తు కురుష్వ యుద్ధం శ్రుత్వా తదేతద్వచనం మునీస విధాతురాసు ప్రణిపత్య భక్త్యా లోకేశ్వరం హఠాక నేత్రపుత్రః స్నాయ వస్తిశేషస్తు తమాహ దేవం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ రాక్షసవీరా, నీవు కోరిన కోరిక పూర్తిగా తథ్యము కాగలదు. ఓ రాక్షసరాజా, కోర్కెలు నీకు ఈడేరునుగాక. సర్వదా వీరులతో యుద్ధమును చేయము. ఓ మహర్షి, నరములు ఎముకలు మాత్రమే మిగిలియున్న రాక్షసపుత్రుడు లోకేశ్వరుడు బ్రహ్మ యొక్క ఆ మాటలను విని వెంటనే భక్తితో ప్రణమిల్లి ఆ భగవానునితో ఇట్లు పలికెను. అంధకౌవాచ కథం విభో వైరిబలం ప్రవిశ్య హ్యనేన దేహేన కరోమి యుద్ధం స్నాయవస్తిశేషం కురుమాంసపుష్టం కరేణ పుణ్యేన చమాం స్పృశాజ్య. అంధకుడిట్లు పలికెను, ఓ విభు, నేనీ దేహముతో శత్రు సైన్యమును చొరబడి యుద్ధమును చేయుట ఎట్లు సంభవమగును? నీ పవిత్రమగు చేతితో నా ఈ దేహమునిప్పుడు స్పృశించుము. ఎముకలు నరములు మాత్రమే మిగిలియున్న ఈ దేహమును మాంసముతో నిండి ఉన్నట్లు చేయుము. సనత్కుమారౌ వాచ శ్రుత్వా వచస్తస్య స పద్మయోనిః కరేణ సంస్పృశ్య చ తచ్చరీరం గత సురేంద్రై సహిత స్వధామ సంపూజ్యమానో మునిసిద్ధ సంగైః సంస్పృష్ట మాత్రస్స చ దైత్యరాజ సంపూర్ణదేహో బలవాన్ బభూవ సంజాత నేత్ర సుభగో బభూవ హృష్ట స్వమేవ నగరం వివేశ ఉత్సృజ్య రాజ్యం సకలం చ తస్మై ప్రహ్లాద ముఖ్యాస్త్వధదానవేంద్రాః తమాగతం లబ్ధవరం చ మత్వా భృత్యా బభూవుర్వసగాస్తు తస్య తతోంధక స్వర్గమగాద్ విజేతుం సేనాభయుక్త సహభృత్యవర్గః విజిత్య లోకాన్ ప్రధనే సమస్తాన్ కరప్రదం వజ్రధరం చకార నాగాన్ సుపర్ణాన్ వరరాక్షసాంశ్చ గంధర్వ యక్షానపి మానుషాంస్తు గిరీంద్ర వృక్షాన్ సమరేషు సర్వాంశ్చతుష్పది సింహముఖాన్ విజిగ్యే త్రైలోక్యమేతత్తి చరాచరం వై వశం చకారాత్మని సంనియోజ్య తతోనుకూలాని సుదర్శనాని నారీ సహస్రాని బహూన్య గృహ్ణాత్ రసాతలే చైవ తథాధరాయాం త్రివిష్టపేయాః ప్రమదాః సురూపాః తాభిర్యుతోన్యేషు స పర్వతేషు రరామరమ్యేషు నదీతటేషు మానస్సు తు మధ్యవర్తి తాసాం ప్రహర్షా దధదానవేంద్రః తత్పీతశిష్టాని పిబన్ ప్రవృత్తై దివ్యాని పేయాని సుమానుషాని. సనత్కుమారుడిట్లు పలికెను,
వాని ఆ మాటను విని ఆ పద్మసంభవుడు వాని శరీరమును చేతితో బాగుగా స్పృశించి ముని సిద్ధగణములు పూజించుచుండగా దేవనాయకులతో కూడి తన లోకమును చేరను. బ్రహ్మ స్పృశించిన వెంటనే ఆ రాక్షసరాజు పూర్ణ దేహమును పొంది బలము గలవాడై చూపుగల సుందరాకారుడై ఆనందముతో తన నగరమున ప్రవేశించెను. ప్రహ్లాదుడు మొదలగు రాక్షస వీరులందరూ అతడు వరములను పొంది వచ్చియుండునని తలంచి రాజ్యమునంతను అతనికి అప్పజెప్పి సేవకులై అతని కనుసన్నలలో మెలుగుచుండిరి. అప్పుడు అంధకుడు సేనలతో పరిచారక వర్గముతో కూడి స్వర్గముపై విజయాత్రకు వెడలెను. యుద్ధములో అతడు దేవతలనందరినీ జయించి ఇంద్రుడు పన్ను కట్టునట్లు చేసెను. అతడు నాగులను, గరుడులను, రాక్షస వీరులను, గంధర్వులను, యక్షులను మరియు మానవులను జయించి పర్వతములు, వృక్షములు, సింహము మొదలగు జంతువులతో కూడిన భూమికి ప్రభువు ఆయను. యుద్ధములలో సర్వులు అతనిచే పరాజితులైరి. అతడు స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తును తన వశము గావించుకొని తరువాత చూడచక్కని అనుకూలవంతులకు యువతులను వేలాది మందిని పొందెను. పాతాళ భూ స్వర్గలోకములలో గల మిక్కిలి అందమైన స్త్రీలతో కూడి అతడు పర్వతముల యందు, సుందరమగు నదీ తీరముల యందు, ఇతర ప్రదేశముల యందు విహరించెను. వారి మధ్యలోనున్నవాడై ఆ రాక్షసరాజు ఆనందముతో రమిస్తూ మనుష్యలోక సంబంధి మరియు దేవలోక సంబంధి పానీయములను వారు త్రాగగా మిగిలిన వాటిని త్రాగి భోగములను అనుభవించెను. అన్యాని దివ్యాని తు యద్రసాని ఫలాని మూలాని సుగంధివంతి సంప్రాప్య యానాని సువాహనాని మయేన సృష్టాని గృహోత్తమాని పుష్పార్ఘధూపాన్న విలేపనైశ్చ సుశోభితాన్యద్భుత దర్శనైశ్చ సంక్రీడమానస్య గతాని తస్య వర్షాయుతానిహ తథాంధకస్య జానాతి కించిన్న శుభం పరత్ర యదాత్మనః సౌఖ్యకరం భవేద్ది సదాంధకో దైత్యవరస్స మూఢో మదాంధబుద్ధి కృతదుష్టసంగ తతః ప్రమత్తస్తు సుతాన్ ప్రధానాన్ కుతర్కవాదైరభిభూయ సర్వాన్ చచార దైత్యై సహితో మహాత్మా వినాశయన్ వైదిక సర్వధర్మాన్ వేదాన్ ద్విజాన్ విత్తమదాభిభూతో న మన్యతే స్మాప్యమరాన్ గురుంశ్చ రేమే తథా దైవగతో హతాయుః స్వైర్యై రహోభి గమయన్ వయశ్చ తతః కదాచిద్ గతవాన్ ససైన్యో బహుప్రయాతః పృథివీతలేऽస్మిన్ అనేక సంఖ్యా అపివర్షకోట్యః ప్రహర్షితో మందరపర్వతం తు స్వర్ణోపమాం తత్ర నిరీక్ష్య శోభాం బభ్రామ సైన్యైః సహ మానమత్తమః క్రీడార్థమాసాద్య చ తం గిరీంద్రమతిం స వాసాయ చకార మోహాత్ శుభం దృఢం తత్ర పురం కృత్వా ముదా స్థితో దైత్యపతి ప్రభావాత్ నివేశయామాస పునః క్రమేణ అత్యద్భుతం మందర శైలసానౌ ఇతరములకు దివ్య రసములను త్రాగి ఫలములను పరిమళ భరితములకు దుంపలను భక్షించి మంచి గుర్రములను పుంచిన రథములపై విహరించి మైనుచే నిర్మింపబడిన ఉత్తమ భవనములలో నివసిస్తూ ఆ అంధకుడు పుష్పములతో విలువైన ధూపములతో ఆహారములతో విలేపములతో రమిస్తూ అద్భుతములు మిక్కిలి శోభగలవియగు భోగములను అనుభవిస్తూ 10,000 సంవత్సరముల కాలమును గడిపెను. మూర్ఘుడు గర్వముతో అందమైన మనోనేత్రము గలవాడు సర్వదా దుష్టుల సహవాసము గలవాడు రాక్షస వీరుడగు ఆ అంధకుడు తనకు పరలోకములో సుఖమునిచ్చే శుభకర్మల గురించి లేసమైనను జ్ఞానము లేక ఉండెను. అప్పుడు మిక్కిలి మదించిన ఆ మహారాక్షసుడు కుమారులు, మంత్రులు మొదలగు వారిని అందరినీ చెడు తర్కములతో నిండిన వాదములతో పరాజితులను చేసి రాక్షసులతో కూడి సకల వైదిక ధర్మములను పాడు చేయుచూ తిరిగెను. ధనమధాంధుడు, దుర్దైవ ప్రేరితుడు, నశించిన ఆయుష్షు గలవాడు అగు అతడు వేదములను, బ్రాహ్మణులను, దేవతలను, గురువులను తిరస్కరించి ఆయువును వ్యర్థము చేయుచు అనేక దినములు ఆ విధముగా రమించెను. ఈ భూమండలములో కొన్ని కోట్ల సంవత్సరములు గడిచెను. అప్పుడు అతడు విస్తారముగా తిరుగుతూ ఒకనాడు సైన్యముతో కూడి ఆనందముగా మందర పర్వతమునకు వెళ్ళెను. అభిమానముతో గర్వించిన అతడు క్రీడ కొరకై ఆ పర్వతరాజమునెక్కి అచటి బంగారు శోభను తిలకించి సైన్యములతో కూడి తిరుగాడి అజ్ఞానముచే అచట నివసింప నిశ్చయించెను. ఆ రాక్షసరాజు అచట సుందరమైన దృఢమగు నగరమును అత్యద్భుతముగా మందర పర్వతము యొక్క చర్యయందు తన ప్రభావముచే కాలక్రమములో నిర్మించి ఆనందముతో అచట మకాము చేసెను. దుర్యోధనో వైద సహస్తి సంజ్ఞౌ తన్మంత్రినౌ దానవ సప్తమస్య తేవై కదాచిద్ గిరిసుస్థలే హి నారీం సురూపాం దదృశుస్త్రయోపి తే శీఘ్రగా దైత్య వరాస్తు హర్షాదృత్తం మహాదైత్య పతిం సమేత్య ఊచుర్యథా దృష్టమతీవ ప్రీత్య తథాంధకం వీరవరం హి సర్వే. ఆ రాక్షస వీరునకు
దుర్యోధన, వైధస, హస్తి అను పేర్లు గల ముగ్గురు మంత్రులు ఉండిరి. వారు ముగ్గురు ఒకనాడు ఆ పర్వత సుందర దేశములో సుందరి యొక్క ఒక స్త్రీని గాంచిరి. ఆ ముగ్గురు రాక్షస వీరులు వెంటనే ఆనందముతో రాక్షస చక్రవర్తి మహావీరుడు అంధకుని వద్దకు వచ్చి తాము చూచిన దృశ్యమును మహాప్రీతితో వివరించి చెప్పిరి. మంత్రిణ ఊచుః గుహాంతరే ధ్యాన నిమీలితాక్షో దైత్యేంద్ర కశ్చిన్ మునిరత్ర దృష్టః రుద్రాన్వితశ్చంద్ర కళార్ధచూడః కటిస్థలే బద్ధ గజేంద్ర కృత్తిః నాగేంద్ర భోగావృత సర్వగాత్రః కపాల మాలాభరణో జటాలః సశూలహస్తః శరతోణధారి మహాధనుష్మాన్ వివృతాక్ష సూత్రః ఖడ్గీ త్రిశూలి లకుటి కబర్ది చతుర్భుజో గౌరతరాకృతిర్హి భస్మానులిప్తో విలసత్ సుతేజ తపస్వి వర్యోద్భుత సర్వవేశః తస్యా విదూరే పురుషస్య దృష్టస్స వానరో ఘోరముఖః కరాలః సర్వాయుధో రూక్షకరశ్చ రక్షన్ స్థితో జరద్గో వృషభశ్చ శుక్లః తస్యోపవిష్టస్య తపస్వినోపి సుచారురూపా తరుణీ మనోజ్ఞ నారీ శుభా పార్శ్వగతా హి తస్య దృష్టా చ కాచిద్భువి రత్నభూతా ప్రవాళముక్త మణిహేమరత్న వస్త్రావృత మాల్య శుభోపగూఢ సాయేన దృష్టా సచ దృష్టిమాన్ స్యాదృష్టేన చాన్యేన కిమత్ర కార్యం మన్యే మహేశస్య చ వా దివ్యనారీ భార్యా మునేః పుణ్యవత ప్రియాస యోగ్యా హి ద్రష్టుం భవతశ్చ సమ్యగానాయ దైత్యేంద్ర సురత్నభోక్తః. మంత్రులు ఇట్లు పలికిరి: ఓ రాక్షసరాజా, కన్నులు మూసి ధ్యానించువాడు, సుందరుడు, చంద్రకళను శిరముపై దాల్చినవాడు, నడుమునకు ఏనుగు చర్మమును కట్టినవాడు, పాము పడగలతో చుట్టుబడి ఉన్న సర్వావయములు గలవాడు, కపాలము మాలయే ఆభరణముగా గలవాడు, జటాధారి, చేతిలో త్రిశూలమును దాల్చినవాడు, బాణములతో కూడిన అంబుల పొది గలవాడు, గొప్ప ధనుర్ధారి, స్ఫటికమాలను కనబరుచుచున్నవాడు, ఖడ్గమును ధరించినవాడు, దండధారి, 4 బాహువులు గలవాడు, పచ్చని దేహము గలవాడు, భస్మను పూసుకున్నవాడు, గొప్ప తేజస్సుతో ప్రకాశించువాడు, గొప్ప తపస్శాలి, అద్భుతమగు విన్యాసము వేషము గలవాడు అగు ఒకానొక మునిని ఇచ్చట గాంచితిమి. వానికి కొద్ది దూరములో వానరాకారుడు, భయంకరమగు ముఖము గలవాడు, వికృత రూపుడు, సర్వాయుధములను బలమగు చేతులతో దాల్చినవాడు అగు ఒక పురుషుడు రక్షకుడై నిలబడి ఉండెను. ఇంతేగాక తెల్లని ముసలి ఎద్దు ఒకటి గలదు. కూర్చుండి ఉన్న ఆ తపస్శాలికి సమీపమునందు మిక్కిలి అందమగు రూపము గలది సుందరి మనోహారిణి మంగళస్వరూపురాలు ఒక శ్రేష్ఠ యువతి నేలపై కూర్చుండి ఉన్నది. పగడములు, ముత్యములు, మణులు, రత్నములు పొదిగిన ఆభరణములను, శుభకరమగు మాలను, గొప్ప వస్త్రములను దాల్చి ఉన్న ఆమెను కాంచిన కనులు సార్థకమగును. ఆమెను చూడని కనులు వ్యర్థము. ఓ రాక్షసరాజా, శ్రేష్ఠ వస్తువులను అనుభవించువాడా, గొప్ప సమర్థుడు, పుణ్యాత్ముడు అగు ఆ మునికి ప్రియురాలు, ఆదరణీయురాలు, భార్య, దివ్యస్త్రీ అగు ఆమెను నీవు చూడదగుదవు మరియు ఆమెను ఇచ్చటకు రప్పించుము. సనత్కుమారౌ వాచ శ్రుత్వేతి తేషాం వచనాని తాని కామాతురో ఘ్రాణిత సర్వగాత్రః విసర్జయామాస మునేః సకాశం దుర్యోధనాదీన్ సహసా స దైత్యః ఆసాద్యతే తం మునిమప్రమేయం బృహద్వ్రతం మంత్రివరాహి తస్య సురాజనీతి ప్రవణా మునీస ప్రణమ్యతం దైత్య నిదేశమాహు. సనత్కుమారుడిట్లు పలికెను. వారి ఈ మాటలను విని ఆ రాక్షసుడు కామపీడితుడై కంపించుచున్న సర్వావయములు గలవాడై వెంటనే దుర్యోధనుడు మొదలగు ఆ మంత్రులను ముని వద్దకు పంపించెను. ఓ మహర్షి, రాజనీతి చతురులకు ఆ మంత్రివర్యులు అంచనా వేయసఖ్యము గాని మహిమగలవాడు మహావ్రతనిష్ఠుడు ఆ మహర్షిని సమీపించి దానవేంద్రుని ఆదేశములను వినిపించిరి. మంత్రిణ ఊచుః హిరణ్యనేత్రస్య సుతో మహాత్మా దైత్యాధిరాజో అంధక నామధేయః త్రైలోక్యనాథో భవకృణ్ణి దేశాది హోపవిష్టోజ్య విహారశాలి తన్మంత్రిణో వై వయమంగ వీరాస్తవోపకంఠం చ సమాగతాస్మ్యః తత్ప్రేషితాస్త్వాం యదువాచ తద్వై శృణుష్వ సందాతు మనాస్తపస్విన్ త్వం కస్య పుత్రోసి కిమర్థమత్ర సుఖోపవిష్టో మునివర్య ధీమన్ కస్యేయమీదృక్తరుణి సురూపా దేయా శుభా దైత్య పతేర్మునీంద్ర క్వేదం శరీరం తవ భస్మదిగ్ధం కపాలమాలాభరణం విరూపం తూణీర సత్కార్ముక బాణఖడ్గభు భుసుండి శూలా శనితోమరాణి క్వ జాహ్నవీ పుణ్యతమా జటాగ్రే క్వాయం శశీవా కొణపాస్తి ఖండం విషానలో దీర్ఘముఖః క్వ సర్పః క్వ సంగమః పీన పయోపధరాయాః జరద్గ
వారాహ వారోహణ మప్రశస్తం క్షమావతస్తస్య దర్శనం చ సంధ్యా ప్రణామః క్వచిదేశ ధర్మః క్వ భోజనం లోక విరుద్ధమేతత్ ప్రయచ్చ నారీం మమ సాంత్వపూర్వం స్త్రియా తపః కిం కురుషే విమూఢ అయుక్తమేతత్వయి నానురూపం యస్మాదహం రత్నపతిస్త్రిలోకే విముంచ శస్త్రాన్ని మయాజ్య చోక్తః కురుష్వ పశ్చాత్తప ఏవ శుద్ధం ఉల్లంఘ్య మచ్చాసనమప్రదృశ్యం విమోక్షసే సర్వమిదం శరీరం మత్వాంధకం దుష్టమతిం ప్రధానో మహేశ్వరో లౌకిక భావశీలః ప్రోవాచ దైత్యం స్మితపూర్వమేకమాకర్ణ్య సర్వం త్వధదూతవాక్యం. మంత్రులు ఇట్లు పలికిరి: హిరణ్యాక్షుని కుమారుడు మహాత్ముడు అంధకుడను పేరుగలవాడు ముల్లోకములకు ప్రభువగు రాక్షస చక్రవర్తి బ్రహ్మ యొక్క ఆదేశముచే విహారప్రియుడై ఇప్పుడు ఇతడుకు సమీపములో మకాము చేసినాడు. ఓ మిత్రమా, ఆయన మంత్రులమగు మేము వీరులము. ఓ తపస్యాలి, ఆయన చెప్పిన వచనములను మనస్సు లగ్నము చేసి వినుము. నీవు ఎవని పుత్రుడవు? ఓ మహర్షి, బుద్ధిశాలి వగు నీవు సుఖముగా ఇచ్చట కూర్చుండకు కారణమేమి? ఇట్టి సుందరియగు ఈ యువతి ఎవరికి చెందినది? ఓ మహర్షి, ఈ స్వరూపురాలిని రాక్షస చక్రవర్తికి సమర్పించుము. బూడిద అలమబడినదియు పుర్రెలమాలయే ఆభరణముగా గలది, వికృత రూపము గలది అగు నీ ఈ శరీరం ఎక్కడ? తూణీరము, గొప్ప ధనస్సు, బాణములు, ఖడ్గము, భుసుండి, శూలము, అసని అనగా పిడుగు, తోమరము అను ఆయుధములు ఎక్కడ? జటల అగ్రభాగమునందు పరమ పుణ్యమగు గంగానది ఎక్కడ? ఈ చంద్రుడు ఎక్కడ? శవముల ఎముకల ముక్కలు ఎక్కడ? పొడవైన పడగ కలిగి విషవాయువులను వెదజల్లు సర్పము ఎక్కడ? సుందరియగు ఈమె పొందు ఎక్కడ? ముసలి ఎద్దును ఎక్కుట ప్రశస్తమగు పని కాదు. భూమండలమునందెవ్వరైనను అట్టి దృశ్యమును చూచి ఉండరు. సంధ్యాకాలములో ఈశ్వరునకు ప్రణమిల్లుట కొన్ని దేశములలో ధర్మమగుచున్నది. లోకమునకు విరుద్ధమగు ఈ భోజనము ఎక్కడిది? నా అనునయ వచనములను విని మంచితనంతో ఈమెను అప్పజెప్పుము. ఓరి మూర్ఘ, స్త్రీతో కూడియుండి ఏమి తపస్సును చేసెదవు? ఇది నీకు యోగ్యమైన పని కాదు. కానీ నేను ముల్లోకములలో శ్రేష్ఠ వస్తువులకు ప్రభువునై ఉన్నాను. ఈ క్షణములో నా మాటను ఆదరించి ఆయుధములను పారవేసి తరువాత శుద్ధమగు తపస్సును చేసుకొనుము. తిరుగులేని నా ఆజ్ఞను ఉల్లంఘించినచో నీకు మృత్యువు తప్పదు. జగత్ప్రధానుడగు మహేశ్వరుడు దూతవాక్యమునంతయు విని అంధకుడు దుష్టబుద్ధి అని తలపోసి లోకగతిని అనుసరించువాడై చిరునవ్వుతో ఆ రాక్షసుని ఉద్దేశించి ఇట్లు పలికెను: శివౌవాచ యద్యస్మి రుద్రస్తవ కిం మయా స్యాత్ కిమర్థమేవం వదసీతి మిథ్యా శృణు ప్రభావం మమ దైత్యనాథ న్యాయం న వక్తుం వచనం త్వయైవం నాహం క్వచిత్ స్వం పితరం స్మరామి గుహాంతరే ఘోరమనన్యచీర్ణం ఏతద్వ్రతం పాశుపతం చరామి న మాతరం త్వగ్న తమో విరూపః అమూలమే తన్మయితు ప్రసిద్ధం సుదుస్త్యజం సర్వమిదం మమాస్తి భార్యా మమేయం తరుణీ సురూపా సర్వం సహా సర్వగతస్య సిద్ధిః ఏతర్హి యద్యదృచితం తవాస్తి గృహాన తద్వై ఖలు రాక్షసత్వం ఏతావదుక్త్వా విరరామ శంభు తపస్వి వేషః పురతస్తు తేషాం. శివుడిట్లు పలికెను: నేను రుద్రుడనైనచో నాతో నీకు పని ఏమి? నీవు ఇట్లు అనృతవచనముల నేల పలుకుచుంటివి. ఓ రాక్షసరాజా, నా ప్రభావమును గుర్చి వినుము. నీవు ఇట్లు పలుకుట తగదు. నేను ఏ కాలమునందైనను నా తల్లిదండ్రులను స్మరించుటలేదు. అజ్ఞానిని వికృత రూపుడనగు నేను గుహలోపల కూర్చుండి ఇతరులెవ్వరూ చేయజాలని ఉగ్రమగు ఈ పాశుపత వ్రతమును అనుష్ఠించుచున్నాను. సర్వకారణుడనగు నాకు కారణము లేదను విషయము లోక ప్రసిద్ధము. నేను ఈ సర్వమును విడవలేకున్నాను. నాకు ఈ భార్య యవ్వనములోనున్న రూపవతి, సర్వమును సహించునది మరియు సర్వవ్యాపకుడనగు నా సిద్ధి ఈమెయే. ఓ రాక్షస, ఈ సమయములో నీకు ఏది రుచించునో దానిని తీసుకొనుము. తపస్శాలి వేషములోనున్న శంభుడు వారి ఎదుట ఇంత మాత్రమే పలికి విరమించెను. సనత్కుమారౌ వాచ గంభీరమేతద్వచనం నిశమ్యతే దానవాస్తం ప్రణిపత్య మూర్ధ్న జగ్ముస్తతో దైత్యవరస్య సూనం త్రైలోక్యనాశాయ కృతప్రతిజ్ఞం బభాషిరే దైత్యపతిం ప్రమత్తం ప్రణమ్య రాజాన మదీన సత్వాః తే తత్ర సర్వే జయశబ్దపూర్వం రుద్రేణ యత్తత్ స్మితపూర్వకముక్తం. సనత్కుమారిట్లు పలికెను: ఈ గంభీరమగు వచనములను విన్న పిదప దానవులు ఆయనకు తల వంచి ప్రణమిల్లి ముల్లోకములను నశింపజేసేదనని ప్రతిజ్ఞను బూని ఉన్నవాడు రాక్షస వీరుడగు హిరణ్యాక్షుని పుత్రుడగు అంధకుని వద్దకు వెళ్ళిరి. దైన్యము నెరుంగని అంతఃకరణము గలవారు ముగ్గురు గర్వితుడై ఉన్న రాక్షసరాజునకు జయశబ్దపూర్వకముగా ప్రణమిల్లి రుద్రుడు చిరునవ్వుతో చెప్పిన సందేశమును అతని ఎదుట వినిపించిరి. మంత్రిన ఊచుహు:
నిశాచరశ్చంచల శౌర్యధైర్యః క్వ దానవః కృపణः సత్వహీనः క్రూరः కృతఘ్నశ్చ సదైవ పాపీ క్వ దానవః సూర్యసుతాద్భిభేతి రాజ్యత్వముక్తోఖిల దైత్యనాథ తపస్వినా తన్మునినా విహస్య మత్వా స్వబుద్ధ్యా తృణవ్రత్రిలోకం మహోజసా వీరవరేణ నూనం క్వాహం చ శస్త్రాని చ దారుణాని మృత్యోశ్చ సంత్రాసకరం క్వ యుద్ధం క్వ వీరకో వానర వక్త్రతుల్యో నిశాచరో జరసా జర్జరాంగః క్వాయం స్వరూపః క్వచ మందభాగ్యః బలం త్వదీయం క్వచ వీరుధోవ శక్తోపి చేత్వం ప్రయతస్వ యుద్ధం కర్తుం తదాహ్యేహి కురుష్వ కించిత్ వజ్రాసనేస్తుల్య మిహాస్తి శస్త్రం భవాదృశాం నాశకరం చ ఘోరం క్వతే శరీరం మృదుపద్మతుల్యం విచార్య చైవం కురు రోచతే యత్ ఇత్యేవమాదీని వచాంసి భద్రం తపస్వినోక్తాని చ దానవేశ యుక్తం నతేతేన సహాత్ర యుద్ధం త్వామాహ రాజన్ స్మయమాన ఏవ వివస్తు శూన్యైర్బహుభిః ప్రలాపైరస్మాభిరుక్తైర్యది బుధ్యసే త్వం తపోభియుక్తేన తపస్వినా వై స్మర్తాని పశ్చాన్మునివాక్యమేతత్. మంత్రులు ఇట్లు పలికిరి: చెంచలమగు శౌర్య ధైర్యములు గలవాడు, ధనువంశజుడు, దీనుడు, సత్వము గుణము లేనివాడు అగు రాక్షసుడు ఎక్కడ? క్రూరుడు, కృతజ్ఞుడు, సర్వకాలములో పాపచారియగు ఆ దానవుడు యమునకు భయపడుతూ ఎక్కడున్నాడు? ఓ రాజా, తపస్శాలి, గొప్ప శక్తి గలవాడు, నిశ్చయముగా వీరులలో శ్రేష్ఠుడునగు ఆ ముని తన బుద్ధిలో ముల్లోకములను తృణప్రాయముగా భావించి చిరునవ్వుతో సమస్త దైత్యులకు అధీశ్వరుడవగు నిన్ను ఉద్దేశించి ఇట్లు పలికినాడు: నేను ఎక్కడ? దారుణమగు శస్త్రములెక్కడా? మృత్యువుకైనను భీతిని గొలుపు యుద్ధమెక్కడా? కోతిమోమువాడు, రాత్రులయందు తిరుగాడువాడు, వయస్సు పైబడుటచే శిథిలమైన అవయవము గలవాడునగు వీరకుడెక్కడా? మందభాగ్యుడెరగు ఈ వీరకుని స్వరూపమెక్కడా? నీ బలమెక్కడా? ఈ కోతి తిరుగాడు చెట్లు ఎక్కడా? నీవు సమర్థుడవైనచో యుద్ధమును చేయుటకు ప్రయత్నించుము, అట్లయినచో రమ్ము, ఏదో ఒకటి చేయము. నీ వంటి వారిని నశింపజేయగలది భయంకరమైనది వజ్రముతో పిడుగుతో సమానమైనది అగు ఆయుధము ఇచ్చట కలదు. మెత్తని పద్మముతో పోల్చదగిన నీ శరీరం ఎక్కడా? ఈ తీరును ఆలోచించి నీకు తోచినట్లు చేయము. ఓ దానవేశ్వర, నీకు మంగళమగుగాక. ఆ తపస్శాలి ఇటువంటి మాటలను పలికి ఉన్నాడు. అతడు పొగరు గలవాడై నీకిట్టి సందేశమును పంపినాడు. అతనితో ఈ సమయంలో నీకు యుద్ధము తగదు. విషయము లేని ఇట్టి అనేక ప్రేలాపనను మేము నీకు నివేదించితిమి. తపస్సును చేయుటలో దిట్టయుగా మహర్షి పలికిన పలుకులు నీకు అర్థమైనవా? నీవు తర్వాత మహర్షి యొక్క ఈ వచనములను గురించి ఆలోచింపుము. సనత్కుమారో వాచ: తతస్స తేషాం వచనం నిశమ్య జజ్వాల రోషేణ సమందబుద్ధిః అజ్యావసిక్త స్త్వివకృష్ణవర్త్మ సత్యం హితం తుత్కుటిలం సుతీక్ష్ణం గృహీత ఖడ్గో వరదానమత్తః ప్రచండ వాతానుకృతిం చ కుర్వన్ గంతుం చ తత్ర స్మరబాణ విద్ధ సముజ్జతో భూద్విపరీత దేవః. సనత్కుమారుడిట్లు పలికెను: మందబుద్ధియగు ఆ అంధకుడు సత్యము, హితకరము, వక్రోక్తులతో కూడినది, మిక్కిలి తీక్ష్ణమైనది అగు శివుని సందేశమును వారు చెప్పగా విని నేతితో తడుపబడిన అగ్నిహోత్రుని వలె కోపముతో మండిపడెను. దైవోపహతుడు, బ్రహ్మ ఇచ్చిన వరములచే మదించి ఉన్నవాడు, మన్మథావిష్ట హృదయుడునగు ఆ అంధకుడు కత్తిని చేతబట్టి తుఫాను గాలిని అనుకరించే చేష్టగలవాడై అచటకు వెల్లుటకై సంసిద్ధుడాయను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే అంధకదూత సంవాదో నామ 44ోऽధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో అంధక దూత సంవాదమనే 44వ అధ్యాయము ముగిసినది.